హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 663 పోస్టుల యొక్క నోటిఫికేషన్స్ని రిలీజ్ చేసుకోవడానికి తెలంగాణ ఆర్థిక శాఖ పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడైనా కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఉండేటువంటి పోస్టులు, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అండ్ సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి అనాలిసిస్ కూడా చూద్దాము. అండ్ ఆ ప్రీవియస్ పేపర్స్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 663 పోస్టుల యొక్క నోటిఫికేషన్స్ని రిలీజ్ చేసుకోవడానికి నిన్న అఫీషియల్గా మనకి జీవో ఎంఎస్ నెంబర్ 145ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జీవోలో మనకి ఉన్నటువంటి పోస్టులు ఏంటి, వాటికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ జీవోస్కి సంబంధించిన పీడిఎఫ్స్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్కి సంబంధించిన ఈ పర్టికులర్ పోస్టులతో పాటు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్కి సంబంధించిన పోస్టులు, ఇంకా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, అలాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఈఓకి సంబంధించి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో మండల్ పంచాయతీ ఆఫీసర్గా పనిచేయడానికి సంబంధించి 126 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా డిప్యూటీ తహసీల్దార్కి సంబంధించి ఎంఆర్ఓ పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ ఎంఆర్ఓ పోస్టులు మనకి 98 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్కి సంబంధించి 59 పోస్టులు, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2కి సంబంధించి 14 పోస్టులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 97 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 663 పోస్టులకి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ఆర్థిక శాఖ అనుమతినైతే ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఈ పోస్టుల వారీగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఫస్ట్ చూద్దాము. ప్రీవియస్గా మనకి 2015 అండ్ 16లో సో ఆ సంవత్సరాల కాలంలో మనకి గ్రూప్ 2కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కదా. సో అప్పుడు మనకి ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్సే ఇప్పుడు కూడా ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ కలిగినటువంటి వారు అన్ని పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అది కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ కంటే ముందే మీ యొక్క డిగ్రీస్ అనేవి కంప్లీట్ అయి ఉండాలి. ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వారు కానీ, లేదా ఫైనల్ ఎగ్జామినేషన్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వారు కానీ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో మీకు సంబంధించి మనకు నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయింది అనుకుంటే మనకి ఈ నిన్నటితోటి మనకి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ అయితే మీరు కంప్లీట్ చేసుకుని ఉండి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ మీరు మీ దగ్గర కలిగి ఉండాలి. అప్పుడే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వారు 49 ఇయర్స్ ఉన్నా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా గ్రూప్ 2 పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 4 పేపర్స్ ఉంటాయండి. ఇందులో మనకి 600 మార్క్స్కి టోటల్గా మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి అయితే ఇస్తారు. పేపర్ 2 వచ్చేసి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ నుంచి మనకి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈచ్ పేపర్ మీకు 2.5 అవర్స్ టైం అయితే ఇస్తారు. ఇంకా పేపర్ 3 వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి మనకి ఇక్కడ తెలంగాణ ఎకానమీకి సంబంధించి, ఇండియన్ ఎకానమీకి సంబంధించి అండ్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఇస్తారు. ఇంకా పేపర్ 4 వచ్చేసి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్కి సంబంధించి మనకి ఇక్కడ ఈ టాపిక్స్ నుంచి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్ 4 పేపర్స్ ఉంటాయండి గ్రూప్ 2లో. గ్రూప్ 3లో వచ్చేసి మనకి టోటల్ 3 పేపర్స్ ఉంటాయి. మనకి గ్రూప్ 3 450 మార్క్స్కి ఉంటే మనకి గ్రూప్ 2 వచ్చేసి 600 మార్క్స్కి ఉంటుంది. సో గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఆల్రెడీ డీటెయిల్ వీడియో అయితే చేశాను, డిస్క్రిప్షన్ ఉంటుంది, అది కూడా మీరు చూడొచ్చు. ఇందులో మనకి పేపర్స్ వైజ్గా ఉన్నటువంటి సిలబస్ చూసుకున్నట్లయితే గ్రూప్ 2లో మనకి పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్కి సంబంధించి
కరెంట్ అఫైర్స్ అది స్టేట్ లెవెల్ కావచ్చు, సెంట్రల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనకి అయితే అడుగుతారు. ఇందులో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రీసెంట్గా జరిగిన ఇన్వెన్షన్స్ అండ్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, రాకెట్ లాంచెస్ కావచ్చు, డిఆర్డిఓ లాంటి సంస్థలు, ఇంకా ఇతర దేశాల్లో వారు తయారు చేసినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ గురించి ఏదైనా న్యూస్ వస్తే వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకి అడిగే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మన దేశం వారు వేరే దేశాలతో చేసుకున్నటువంటి ఒప్పందాలు కావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో రీసెంట్గా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంకా జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లాంటి టాపిక్స్ ఉంటాయి కదా, సో వాటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, అలాగే ఇండియన్ పాలిటీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. తెలంగాణ జోగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణకి సంబంధించినటువంటి హిస్టరీ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇంకా తెలంగాణకి సంబంధించినటువంటి సొసైటీ, కల్చర్, అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. 10th స్టాండర్డ్ లెవెల్లో మనకి బేసిక్ ఇంగ్లీష్ అయితే అడుగుతారండి. సో ఇంగ్లీష్కి సంబంధించి కూడా ఫ్యూ క్వశ్చన్స్ వస్తాయి అండ్ అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి కూడా చాలా ఫ్యూ క్వశ్చన్స్, ఒక 5 to 10 క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంటుంది. ఇంకా పేపర్ 2 వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి మనకి ఈ పర్టికులర్ టాపిక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ సబ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. సో ఇందులో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఏన్షియంట్ హిస్టరీ, అలాగే మీడియవల్ ఇండియాకి సంబంధించినటువంటి హిస్టరీ, అలాగే మనకి మోడర్న్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావచ్చు. ఇంకా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించి ఇండియన్ పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా సోషల్ స్ట్రక్చర్ అండ్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ఈక్వాలిటీ అండ్ ఎక్స్క్లూజన్కి సంబంధించి పీసెంట్స్ మూవ్మెంటు, ట్రైబల్ మూవ్మెంట్స్, బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్మెంట్స్, దళిత్ మూవ్మెంట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇంకా తెలంగాణ స్పెసిఫిక్ సోషల్ ఇష్యూస్లో మనకి వెట్టి, జోగిని, దేవదాసి సిస్టము, చైల్డ్ లేబరు, గర్ల్ చైల్డ్, అలాగే ఫ్లోరోసిస్, మైగ్రేషన్, ఫార్మర్స్ అండ్ వేవర్స్ డిస్ట్రెస్కి సంబంధించిన ఈ టాపిక్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు సబ్ టాపిక్స్. ఇంకా పేపర్ 3 చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీకి సంబంధించి ముఖ్యంగా మనకి బడ్జెట్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఎకానమీకి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల గురించి ఇండియాకి సంబంధించి కావచ్చు, తెలంగాణకి సంబంధించి కావచ్చు, మనకి ఆ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ టాపిక్స్ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆ టాపిక్స్ ఏంటనే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎంఎస్ఎంఈ గురించి కావచ్చు, జిఎస్డిపి గురించి కావచ్చు, 1915 to 2014 వరకు ఉన్నటువంటి తెలంగాణ ఎకానమీ ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉందనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇంకా పేపర్ 4 వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్కి సంబంధించి అసలు తెలంగాణ ఐడియా 1948 నుంచి 1970 వరకు ఏ విధంగా ఉంది, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, హైదరాబాద్ స్టేట్కి సంబంధించి ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి, ఇంకా మనకి ఇక్కడ చూసినట్లయితే మొబిలైజేషనల్ ఫేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇంకా టువార్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడా మనకి 1991 నుంచి 2014 వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి మనకి ఇక్కడైతే అడుగుతారు. సో ఈ విధంగా మనకి సిలబస్ అయితే క్లియర్ కట్గా ఉంది. సిలబస్ పీడిఎఫ్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సిలబస్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూద్దాం. 2015 and 16లో జరిగినటువంటి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. టోటల్ 4 పేపర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని చూస్తే యూ విల్ గెట్ ఎన్ ఐడియా ఆఫ్ ఇట్. సో మనకి ఎగ్జామినేషన్ బైలింగ్వల్లో ఉంటుంది అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇది 2016లో టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ యొక్క పేపర్ 1 అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇందులో మనకి కొత్త వంతెన పుస్తక రచయిత ఎవరు అని చెప్పేసి మనకి హిస్టరీకి సంబంధించినటువంటి దీనికి సంబంధించి మనకి క్వశ్చన్ అయితే వచ్చినట్లుగా మనకి ఇక్కడ గమనించవచ్చు. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ కొత్త వంతెన అని చెప్పేసి అడిగారు. సో ఇది హిస్టరీ రిలేటెడ్ మనకి ఆ రోజుల్లో ఎవరైతే రాశారో దానికి సంబంధించిన క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. ఇంకా భారతదేశంలో ప్రప్రథమంగా ఎలక్ట్రానిక్ న్యాయస్థానాన్ని ఈ కోర్టును ఏ హైకోర్టులో ప్రారంభించారని చెప్పేసి అడిగారు అప్పట్లో. సో దీనికి సంబంధించి ఇది కరెంట్ అఫైర్గా చెప్పుకోవచ్చు అండి. తర్వాత చూసుకున్నట్లయితే ఇత్తడి కళాఖండాలకు పేరొందినటువంటి తెలంగాణలోని ఏ ప్రాంతంలో మెటల్ కాపర్ క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది అని చెప్పేసి అడిగారు. సో ఇది కూడా కరెంట్ అఫైర్గా చెప్పుకోవచ్చు. ఇంకా మాజీ ప్రధాని పివి నరసింహారావు జీవితంపై ఇటీవల విడుదలైనటువంటి హాఫ్ లైన్ పుస్తక రచయిత ఎవరు అని చెప్పేసి అడిగారు. ఇది కూడా కరెంట్ అఫైరే. తర్వాత తెలంగాణ సాంప్రదాయ మంటకం ఉప్పుడు పిండి దేనిని పోలి ఉంటుంది అని చెప్పేసి అడగడం జరిగింది.
మరొకటి వచ్చేసి మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2015 భారతదేశానికి ఈ కింది అంశంలో అధిక స్థానాన్ని ఇచ్చింది అని చెప్పేసి అడిగారు. ఇది కూడా కరెంట్ అఫైర్ క్వశ్చన్. మనం చూసినటువంటి ఈ ఫ్యూ క్వశ్చన్స్లోనే ఎక్కువ క్వశ్చన్స్ మనకి కరెంట్ అఫైర్స్వే ఉన్నాయి. ఇంకా తెలంగాణలో ప్రసిద్ధమైనటువంటి పిండి వంటకాల్లో ఒకటైనటువంటి సకినాలు, చాకినాలు తయారీలో బియ్యపు పిండితో పాటు ఈ కింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు తెలంగాణకి సంబంధించిన సాంప్రదాయాల గురించి కూడా మీకు అవగాహన అయితే ఉండాలన్నమాట. సో ఆ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగినప్పుడు. అలాగే 21వ భారత లా కమిషన్ అధ్యక్షులు ఎవరు అని చెప్పేసి అడిగారండి. సో ఇది కూడా మనకు అప్పట్లో కరెంట్ అఫైర్స్గా చెప్పుకోవచ్చు. సో రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అయ్యి ఉంటాయి అవన్నీ కూడా. సో వాటి గురించి మీరు చదివినట్లయితే మీరు అప్లై చేయొచ్చు. దానికి సంబంధించి మీరు క్వశ్చన్స్కి సంబంధించి అటెండ్ చేయొచ్చు. ఇంకా హరితహారం యొక్క 2వ దశను తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏ గ్రామం నుండి ప్రారంభించారని చెప్పేసి అడిగారు. ఇది కూడా కరెంట్ అఫైరే. ఇంకా ఓజోన్ పొర అతి నీల లోహిత కిరణాలను భూమికి రాకుండా కాపాడుతుంది. ఈ కింది వాటిలో ఏది ఓజోన్ పొరకు హాని కలిగిస్తుంది అని చెప్పేసి అడిగారు. సో ఇందులో ఆప్షన్స్ చూసి మీరు పెట్టుకోవాలి. ఇంకా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF కేంద్ర ప్రభుత్వంలో ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇది హోం మంత్రిత్వ శాఖ లేదా రక్షణ మంత్రిత్వ శాఖ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ అని చెప్పేసి ఈ విధంగా అయితే మనకి క్వశ్చన్ పేపర్ ఇక్కడ పేపర్ 1కి సంబంధించి ఈ విధంగా ఉంది. ఇంకా TSPSC గ్రూప్ 2 పేపర్ 2 క్వశ్చన్ ఏ విధంగా ఉందనేది ఒకసారి చూడండి. ఈ పేపర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ జరిగినటువంటి పిక్అవుట్ ది కరెక్ట్ పేరు అని చెప్పేసి అడిగారు. సరైన జత ఏంటని చెప్పేసి అడగడం జరిగింది. సిమ్లా సమావేశం ఎప్పుడు జరిగింది, క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎప్పుడు జరిగింది, మౌంట్ బాటన్ ప్లాన్ ఎప్పుడు జరిగింది, INA సంబంధించినటువంటి ISA ట్రయల్స్కి సంబంధించినటువంటి INA ట్రయల్స్కి సంబంధించి ఎప్పుడు జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఇయర్స్ ఇచ్చారు. సో దాన్ని బట్టి మీరు కరెక్ట్ పేరెంట్ అనేది చెప్పాల్సి ఉంటుంది. తర్వాత కుతుబ్ షాహీల కాలంలో ప్రధాన రేవు పట్టణ అధికారిని ఏ పేరుతో పిలిచేవారు అని చెప్పేసి అడిగారు. అలాగే వేములవాడలో భీమేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు అని చెప్పేసి అడిగారు. అలాగే ఇటీవల కాలంలో ఇక్షాకు రాజైనటువంటి రుద్ర పురుష దత్తుని శాసనం కనుగొనబడినటువంటి ప్రదేశం ఏది అని చెప్పేసి అడిగారు. అలాగే మనకి ఇక్కడ క్రింది రచనల్లో ఏ గ్రంథం హల చక్రవర్తి వివాహాన్ని వర్ణిస్తుంది అని చెప్పేసి అడిగారు. మరొకటి వచ్చేసి మనకి 1923లో హైదరాబాదు ప్రథమ రాజకీయ సమావేశం ఎక్కడ జరిగింది అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. ఇంకా హైదరాబాద్లో హ్యూమనిటేరియన్ లీగ్ అనేటువంటి సంస్థను స్థాపించింది ఎవరు అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఇది పేపర్ 2కి సంబంధించి ఈ విధంగా ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇంకా TSPSC గ్రూప్ 2 పేపర్ 3 ఒకసారి చూసుకున్నట్లయితే ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ పేపర్స్ అన్నీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేశాను, డిస్క్రిప్షన్లో ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జీవించడానికి సంబంధించి ప్రజల జీవన ప్రమాణ కనీస స్థాయికి మించి ఉన్నప్పుడు, అధిక ఆదాయాలు గల ప్రజలతో పోల్చినప్పుడు అల్ప ఆదాయాలు గల వారు కింది వాటిలో ఏ స్థితిలో ఉంటారు అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు క్వశ్చన్. తర్వాత ఇంకోటి చూసుకున్నట్లయితే గ్రామీణ భారతదేశ దారిద్ర్య రేఖను నిర్వచించాలంటే నెలసరి తలసరి వ్యయ తరగతిని మధ్యస్థ బిందువుగా భావిస్తే గ్రామీణ ప్రాంతంలో ఒక రోజుకు ఒక వ్యక్తికి ఎన్ని క్యాలరీల పౌష్టిక ఆహారం అవసరమవుతుంది అని చెప్పేసి ఇక్కడైతే అడగడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీతో పాటు రీసెంట్గా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎకానమీకి సంబంధించినటువంటి డెసిషన్స్ గురించి మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఈ పేపర్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకొని చూడండి పేపర్ 1 నుంచి పేపర్ 4 వరకు. సో ఈ విధంగా మనకి గ్రూప్ 2 అయితే ఉంటుందండి. సో మీరు ఖచ్చితంగా ఒక మంచి స్టాండర్డ్ బుక్స్ కొనుక్కొని, అది తెలుగు అకాడమీ కావచ్చు లేదా బయట మనకి ప్రైవేట్ ఆథర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా చాలా మంచి బుక్స్ ఉన్నాయి కొంతమందివి. సో లైక్ ఇండియన్ పాలిటీ చూసుకుంటే లక్ష్మీకాంత్ గారి బుక్ కావచ్చు, ఇంకా ఇతర బుక్స్కి సంబంధించినటువంటి ఆథర్స్ మంచివి చూసుకొని స్టాండర్డ్వి అవి తీసుకొని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఒక 2-3 months గ్యాప్ అయితే ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే మనకి గ్రూప్ 1 షెడ్యూల్ ఇచ్చారు అండ్ మిగిలినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఇచ్చారు కాబట్టి సో మనకి కొంచెం గ్యాప్ అయితే మెయింటైన్ చేస్తారు. మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, క్రాక్ చేయొచ్చు తక్కువ టైంలో ప్రిపేర్ అయినా కూడా. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.